రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించడం కోసం రాయితీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ చర్యలపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సుమారు 803 కోట్ల రూపాయలతో కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించినట్లు కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు విత్తనాలను రాయితీపై అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల ప్రభావం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికపై నివేదికలో ప్రస్తావించిన కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించింది. గ్రామాల వారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలని తెలిపింది. ఈ పంటలకు 75% సబ్సిడీతో విత్తనాలను అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సూచించింది. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో పేర్కొంది. వీబీజీ రామ్జీ పథకంలో చెక్ డ్యాంలు, ఫార్మ్ పాండ్లు, చెరువుల పూడికతీత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ పనులను విస్తృతంగా చేపట్టి నీటి వనరులను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కమిటీ సూచించింది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జలాశయాల్లోని నీటిని సమర్థంగా వినియోగిస్తూ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత కల్పించాలని తెలిపింది. సేంద్రియ, జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, వర్మీ కంపోస్టు యూనిట్ల ఏర్పాటు, పంటలు, తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ సరఫరా, ప్రజారోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం సుమారు 803 కోట్ల నిధులు అవసరమవుతాయని కమిటీ అంచనా వేసింది. మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గాని పోవాలి, రైతులతో కూర్చోవాలి. పొలం ఎంత ఉంది, ఎంత పంటలు వేశారు, ఎంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఉండే పొలానికి మేము ఏమి విత్తనాలు ఇవ్వాలి అంటే ఆ నిజ నిర్ధారణగా అంటే వారికి ఏం కావాలనో వారు కోరుకున్నది ఇవ్వడానికి ప్రణాళిక తయారైపోయింది. దాదాపుగా అన్ని గ్రామాల్లో సమావేశాలు అయిపోయినాయి. ఇవాళ మహబూబ్నగర్ లాంటి జిల్లాలో 5 జిల్లాలు అయినాయి, చిన్న జిల్లాలు. ఆ జిల్లాలో జిల్లా స్థాయి సమావేశం మళ్ళా ఒకసారి చేసి ఎంత విత్తనాలు అవసరం ఉంది, ఎంత పంట విత్తనాలు, ఎంత గడ్డి విత్తనాలు, దాని తర్వాత ఎంత వీళ్ళకు రుణ సహాయం అవసరం ఉంది అనేటువంటి స్ప్రింక్లర్ కానీ, డ్రిప్ కానీ ఏం అవసరం ఉంది అనేటువంటిది ఓ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వం చాలా సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఈ ఎల్నినోను ఎదుర్కోబోతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తూ ఉన్నాను. 3 రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు ఊరటనిచ్చాయని చిన్నారెడ్డి తెలిపారు.